సో మనము డిఫాల్ట్ గా డిఫెన్స్ కౌన్సిల్ దే చెప్దాము, ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ డిఫెన్స్ కే పోతారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర లాగా మనం ఏం చేయట్లేదు. సో 90% ఏదైనా ఎక్సెప్షన్ ఉంటే నాకు తెలియదు, కానీ మాక్సిమం మనం డిఫెన్స్ కే పోతుంటాం కనుక మనం డిఫెన్స్ దాని గురించే డిస్కస్ చేద్దాం మనము. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆపర్చునిటీ మనకు ప్రాక్టీస్ లో నేను షేర్ కూడా చేస్తాను స్క్రీన్ ని, 1 minute. స్క్రీన్ కనపడుతుందా మీకు? Yes, sir. Yes, yes. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మనకి బేసికల్ గా మాక్సిమం వర్క్ నేను ఈ స్లైడ్స్ లో మీకు అర్థమైపోతుంటుంది. ఈ ఫస్ట్ స్లైడ్ అదే పెట్టాను, ఎందుకంటే తెలంగాణ మీకు ఇది స్లైడ్ పెద్ద చేయాలి, ఇది కనపడుతుందా, క్లియర్ ఉందా? కొంచెం పెద్ద పెద్ద చేయాలా ఇంకా? ఓకే, జూమ్ సార్, కొంచెం లైట్. నేను ఫుల్ స్క్రీన్ చేసేస్తాను స్లైడ్ ని. ఓకేనా ఇప్పుడు? ఓకే సార్, జూమ్ చేసుకోవచ్చు సార్, మేము జూమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో Telangana saw consistent growth in cognizable offense over the past few years. 1 minute, just సుకర్ణ గారు ఒక 15 నేను 1 hour తర్వాత చేస్తాను మీటింగ్ లో. ఓకే, రామకృష్ణ తోటి మాట్లాడింది ఉంటే నేను 1 hour తర్వాత చేస్తాను. Telangana saw consistent growth in cognizable offenses over the past few years. So ఎన్ని కేసెస్ వచ్చాయి? 1,19,863 కేసెస్ వర్ రిపోర్టెడ్. సో ఇంక్రీజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కన్నా అని, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 125, 131, సో 138. సో ఇయర్ వైజ్ వేసాడు, 119, 125, 131, 1,38,000 కేసెస్. తర్వాత 2024 వచ్చేసరికి 1,69,000 కేసెస్ అయినాయి. ఓకే, ఇందులో రకరకాల క్రిమినల్ కేసెస్ లో చాలా కేసెస్ ఉంటాయి. ఓకే, ఒకటనే కాదు, సైబర్ ఫ్రాడ్, థెఫ్ట్స్, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, చీటింగ్, ఎన్ని రకాలు కావాలో అన్ని, రేప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక్రీజ్ రేప్ కేసెస్ సర్జ్డ్ అవన్నీ ఇచ్చారు, కిడ్నాపింగ్స్, అబ్డక్షన్స్. ఓకే, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో క్రిమినల్ కేసెస్ లెట్ us నాట్ కౌంట్. సో కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయిపోయాయి. ఓకే, సో ఇది హైదరాబాద్ ఒకటి ఇచ్చాను, ఇంకా ఏది ఇది ఇది ఎక్కడిది, ఇది ఒక న్యూస్ పేపర్ ఇది కూడా. సో హైదరాబాద్, the 4 police stations within Hyderabad IT corridor have reported highest number of criminal cases in Telangana. Okay, criminal ఒక పోలీస్ స్టేషన్ లోనే 1,500 కేసెస్ బుక్ అయినాయి. ఓకే, సో 1,360 ఫాలోడ్ బై మాదాపూర్, నార్సింగి అవన్నీ ఇచ్చారు. సో క్రిమినల్ కేసెస్ ని ఎందుకు మనము, నేను చెప్పానంటే క్రిమినల్ కేసెస్ 1,50,000 కేసెస్ ఉన్నాయి తెలంగాణలో ఎవ్రీ ఇయర్. సో పాత కేసెస్ కూడా ఉంటాయి, పాత కేసెస్ ని 2, 3, 4 ఇయర్స్ వరకు రన్ అవుతుంటాయి అంటే లేటెస్ట్ టేక్ యావరేజ్ 3 years ఒక కేసు రన్ అవుతుంది అనుకో ఒక కోర్టులో. సో ఎప్పుడే కానీ అన్ని కోర్టులు కలిపేస్తే ఒక 3 లక్షల కేసులు ఉంటాయి క్రిమినల్ కేసెస్. 3 లక్షల కేసెస్ ఉన్నప్పుడు అడ్వకేట్లు 30,000 మంది ఉన్నారేమో, ఒక్కొక్కరికి 10 కేసులు అయితే సంవత్సరానికి దొరుకుతుంది కదా, నెలకు ఒక కేసు 2 కేసులు దొరుకుతాయి. నేనంటే ఊరికే యావరేజ్ గా చేస్తున్నాను. అందరూ సివిల్ చేస్తారు, క్రిమినల్ చేస్తారు, కార్పొరేట్ చేస్తారు, ప్రాపర్టీస్ రిలేటెడ్ చేస్తారు, ఫ్యామిలీ చేస్తారు, ట్యాక్స్ చేస్తారు, తర్వాత ఆర్టీసీ కేసెస్ సపరేట్ ఉన్నాయి, రైల్వేస్ కేసెస్ వేరేది ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ కేసెస్ వేరే ఉన్నాయి, సిబిఐ, ఈడీ కేసెస్ ఇవి రకరకాలుగా ఉన్నాయి. అందరు కలిపి 30,000 కూడా ఉండరు తెలంగాణలో. 20,000, 25,000 సీరియస్ అడ్వకేట్స్ ఉంటారు అనుకుంటున్నాను, ఫుల్ టైమ్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు 20-25,000 ఉంటారు. సో కేసెస్ చాలా ఉంటాయి అందరికి, కొత్త అడ్వకేట్స్ కే చేస్తారు ఇవి, పాత అడ్వకేట్స్ చేయరు. ఓకే, కొత్త అడ్వకేట్స్ కి మనము పోలీస్ స్టేషన్ తోటి కానీ, లేకపోతే లోకల్ గా మీరు ఏరియా ఉండే లోకల్ లీడర్స్ ఉంటారు, స్లమ్లలో గొడవలు ఎక్కువ అవుతుంటాయి, ఇద్దరు గొడవ పడుతుంటారు, పోలీసులు తీసుకెళ్తుంటారు. సో పోలీస్ స్టేషన్ తోటి నెట్వర్కింగ్, లోకల్ లీడర్లతో నెట్వర్కింగ్ చేస్తే వాళ్ళు మనకి చెప్తారు ఇట్లా ఒకటి ఉంది అని. సో ప్రతి కేసు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళింది, ఎఫ్ఐఆర్ అయింది అంటే కస్టడీకి ఇచ్చినా కస్టడీకి ఇవ్వకపోయినా కానీ ఫస్ట్ డే రోజు షూరిటీ చేయమంటారు కంపల్సరీగా అక్యూజ్డ్.
ఓకే, షూరిటీస్ ప్రొవైడ్ చేయండి, బెయిల్ లేకపోయినా షూరిటీస్ అయితే చేయమంటారు. సో షూరిటీ వర్క్ అనేది మనం చేస్తే ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటారు షూరిటీ వర్క్ చేసినందుకు. బెయిల్ కూడా వేసాం అనుకోండి, బెయిల్ కి 10, 20, 25,000 అది ఎలా ఉంది, కాంప్లికేటెడ్ ఉంది, దాన్ని బట్టి బెయిల్స్ కూడా ఇన్కమ్ వస్తుంది. అరెస్ట్ చేసినప్పుడే బెయిల్కి వస్తాము. యాంటిసిపేటరీ బెయిల్ వేరే ఉన్నాయి, అవి మనం సెషన్ లో కవర్ చేసుకుందాం మనము. సో బెయిల్, షూరిటీ, 317 ఇవి మెయిన్ ఇన్కమ్ సోర్స్ కొత్త అడ్వకేట్స్ కి. సో మీరు ఊరికే డైలీ కోర్ట్ కి మార్నింగ్ 8:39కి వెళ్ళారనుకోండి, కొందరు డైరెక్ట్ వచ్చేస్తారు. నేను ఫస్ట్ లో ఇనీషియల్ గా చెప్పాను, నేను కోర్టుకి కొందరు వచ్చేస్తారు, వాళ్ళకి అడ్వకేట్ ఎవరు దొరుకుతారో ఎక్కడ దొరుకుతారో కూడా తెలియదు. అక్కడ ఎవరు అడ్వకేట్ ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడేసి వాళ్ళతోటి వకాలత్ రాయించేసుకుంటారు, అక్కడ ప్రజెంట్ చేస్తారు. చాలా మంది డైలీ 5,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఆ, వచ్చే క్లయింట్స్ ని చూసుకుంటూ ప్లస్ పోలీస్ స్టేషన్స్ తో టైఅప్ పెట్టుకొని ఈ రెండు పనులతో డైలీ 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. డైలీ చెప్తున్నాను నేను, అంటే నెలకు 4 నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నారు కొందరు. జస్ట్ ఇక్కడే అంటే వాళ్ళు సొంతంగా కేసులు తెచ్చుకొని చేసుకోవట్లేదు వాళ్ళు. మళ్ళీ అంత పెద్ద గొప్ప అడ్వకేట్లు కూడా కాదు, బెయిల్స్ షూరిటీలు చేసుకుంటూనే లీవ్ పిటిషన్స్ చేసుకుంటూనే బతికేస్తున్నారు. ఆ వకాలత్ చేసినప్పుడు 2,000 రూపాయలు 3,000 తీసుకుంటారు, అది చేసుకుంటూనే వాళ్ళు హ్యాపీగా మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో సార్ ఇది ఓన్లీ క్రిమినల్ కోర్ట్స్ లోనా లేక సివిల్ కూడానా సార్? సివిల్స్ లో మన దగ్గర రారు. సివిల్ కేసెస్ అన్ని ఇద్దరు అడ్వకేట్స్ ని పెట్టుకుంటారు. క్రిమినల్ సార్ కేసు ఇప్పుడు లోపల మీరు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎక్కువ ఏ కోర్ట్ లోకి వస్తుంది సార్? అన్ని క్రిమినల్, ఈ రోజు మనం క్రిమినల్ కేసెస్ మాట్లాడుతున్నాం. టైప్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ మీ స్క్రీన్ పైన కూడా కనపడుతుంది. మెజిస్ట్రేట్ కోర్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. డిస్ట్రిక్ట్ లో మాత్రము రెండు ఒకటే దగ్గర ఉంటాయి కనుక రెండు ఒకటే దగ్గర చూసుకోవాలి మీరు. సిటీలో క్రిమినల్ కోర్ట్స్ వేరే ఉన్నాయి, సివిల్ కోర్ట్స్ వేరే ఉన్నాయి సిటీల్లో. ఓకే, హైదరాబాద్ వరకు నేను చెప్తున్నాను. సో డిస్ట్రిక్ట్స్ లో మాత్రం రెండు ఒకటే కోర్టులో ఉంటాయి, మెజిస్ట్రేట్ కమ్ జడ్జ్ అని అంటారు అక్కడ. సో అక్కడ పొద్దున మార్నింగ్ కేసెస్ చేస్తారు కొందరు, తర్వాత కేసెస్ కి కొత్తగా వచ్చే కేసెస్ ఉంటాయి, ప్రైవేట్ కంప్లైంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక దాని గురించి పొద్దున్నే కొందరు ఏం తెలియని వాళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు 9 o'clock 9:30. తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ తో టైఅప్స్ తీసుకుంటారు కొందరు. కొందరు వచ్చేసేసి లోకల్ లీడర్స్ తోటి టైఅప్ తీసుకుంటారు. అంటే అక్కడ లీడర్ల దగ్గర పోతారు, ఏదైనా ఇష్యూ అయిందంటే ఆ లీడర్ పోలీస్ కేసు వేసిండు, ఎఫ్ఐఆర్ వేసిండు అంటే ఏం చేస్తారు, అక్కడ లోకల్ లీడర్ దగ్గర పోతారు. లోకల్ లీడర్ ఎవరినో ఒక అడ్వకేట్ ని సజెస్ట్ చేస్తారు, ఈయన దగ్గరికి వెళ్ళు, ఈయన హెల్ప్ చేస్తాడని. సో మీరు లోకల్ అక్కడ బస్తీ లీడర్లతోని టైఅప్ ఉండేసి పోలీసులతో టైఅప్ ఒక్కరోజు అవ్వదు, అది మీకు 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు. కానీ మీరు డైలీ మార్నింగ్ కోర్ట్ కి 9-9:30 వరకు వెళ్ళేసేసి అక్కడ చూసుకుంటే నాకు తెలిసి సెకండ్ థర్డ్ మంత్ నుంచేనే మీకు 15-20 వేలు సంపాదించవచ్చు. జస్ట్ మీకు ఆ ప్రాసెస్ అర్థమైతే. ఎందుకంటే మీరు చేయాల్సింది వకాలత్ నింపడము, మనం ఆల్రెడీ ఒక సెషన్ చేశాము, 317 ఆబ్సెంట్ పిటిషన్స్ చేయడము, షూరిటీ బాండ్లు వేయడము, బెయిల్స్ ఫైల్ చేయడం. ఈ 4 వర్కులతోటే మీకు ఇనిషియల్ వర్క్స్ వస్తాయి. మీకు ఎగ్జామినేషన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ అవన్నీ అయ్యేటివి మీరు ఈ రోజు కేసు వేస్తే 6 months తర్వాత, లేకపోతే 1 year తర్వాత, లేకపోతే 1.5 year తర్వాత ఆ స్టేజ్కి వెళ్తారు. మెమోస్ వేయడము, అవన్నీ మెమోస్ వేయడం ఒక 2-3 months తర్వాత మనం చేద్దాము. మెమోలు ఎలా వేయాలి, డ్రాఫ్టింగ్ ఏంటి, అవన్నీ మనం సెషన్స్ చేద్దాం. లాస్ట్ టైం మెమోస్ గురించి చెప్తానన్నారు, అదే గ్రూప్ లో పెడతానన్నారు, మీరు పెట్టలేదు. అడగకండి ప్లీజ్, లాస్ట్ లో క్వశ్చన్స్ అడగండి. ఓకే సార్. ఓకే, సో మనము డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ కూడా మనము చేద్దాము. మెమోస్ ఎలా చేయాలి, కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ ఎలా రాయాలి, నోటీస్ ఎలా రాయాలి, చెక్ బౌన్స్ కేసెస్ కి ఎలా చేయాలి, చెక్ బౌన్స్ కేసెస్ చేసాం మనం. సో డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ ది కూడా సెషన్ ఒక 1 month తర్వాతనో 2 months తర్వాతనో చేద్దాం. అందులో మెమో ఎలా రాయాలి, సింపుల్ మెమో, మీకు ఓన్ గా రాయడం వస్తే పర్వాలేదు, రాయడం రాకపోతే డ్రాఫ్ట్స్ మెమోలు పెట్టుకోవాలి. ఒక 10 మెమోలు మన ఫోన్ లో పెట్టుకొని డ్రాఫ్ట్లు ఇస్తాం మనము, షేర్ చేస్తాము ఎప్పుడైనా కానీ. అది పెట్టుకొని కాపీ పేస్ట్ చేసి ఆ చిన్న కంటెంట్ దేని గురించి రాస్తున్నామో 1-2 words చేంజ్ చేసేస్తే సరిపోతుంది. అన్ని స్టాండర్డ్ ఉంటుంది. నాకు ఇది కావాలి, అది కావాలి, వాడి ఇది అయింది అనేది చిన్నగా రాస్తాం, ఒక 5 lines 6 lines రాస్తాము. సో ఆ ఫార్మాట్ సేమ్ గా ఉంటుంది, అన్నిటికీ మెమోలు ఒకటే రకంగా ఉంటుంది. కంప్లైంట్స్ ప్లస్ వేరే అయితే మనం ఇంటి దగ్గర డ్రాఫ్ట్ పెట్టుకొని కొంచెం చూసుకుంటూ చేసుకోవచ్చు. అందరూ ఒక డ్రాఫ్ట్ బుక్ కూడా కొనుక్కోవచ్చు కావాలంటే. డ్రాఫ్ట్స్ అండ్ ప్లీడింగ్స్ అండ్ డ్రాఫ్టింగ్స్ బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మీ దగ్గర, టెక్స్ట్ లో కూడా కొంచెం చూసుకోవచ్చు. పాత డ్రాఫ్ట్లు ఏదైనా చూసుకొని దాంట్లో నుంచి ఇంప్రూవైజ్ చేసుకొని, లేకపోతే కోర్ట్స్ దగ్గర టైపిస్టులు ఉంటారు, ఇనీషియల్ గా వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు మీరు డ్రాఫ్ట్ చేయించుకోవడానికి, నోటీసులు కానీ అవి కానీ. ఓకే, సో మన గ్రూప్ లో కూడా కొందరు డ్రాఫ్ట్లు చేస్తానని చెప్తున్నారు. మీరు నన్ను అడిగితే నేను వాళ్ళకి గైడ్ చేస్తాను, వాళ్ళ దగ్గర డ్రాఫ్ట్ చేయించుకోవచ్చు మీరు మీ కేసు గురించి.
సో అప్పుడేమవుతుంది, మీరు కంప్లైంట్లు అన్ని మీరు డ్రాఫ్టింగ్ చేసేసుకొని మీ పేరులో వకాలత్ ఫైల్ చేసేసుకోవచ్చు మీరు. సో అతనికి ఒక 3,000 2,000 5,000 వాట్ ఎవర్ ఎంత పెద్ద కంటెంట్ ఉందో దాన్ని బట్టి అతనికి డ్రాఫ్టింగ్ కి డబ్బులు ఇచ్చేసేస్తే మీరు 5,000 పైన ఎంతనన్నా తీసుకుని మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్ గా స్టార్ట్ చేసేది, మనకి ఇన్కమ్ కోసం చెప్తున్నాను. దెన్ క్రిమినల్ కేసెస్ లో ఏమేమి చేయగలుగుతాం అనేది ఇక్కడ నేను ఇచ్చాను స్లైడ్. అఫెన్సెస్ అగేన్స్ట్ హ్యూమన్ బాడీ, ఓకే, సెక్సువల్ అఫెన్సెస్ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు అర్థమైపోతుంది. అగేన్స్ట్ హ్యూమన్ బాడీ అంటే మర్డర్ చేయడము, కర్రతో కొట్టడము, అట్లా రకరకాలుగా ఏదైనా తీసుకోండి, మన బాడీకి తగిలేదాన్ని హ్యూమన్ బాడీ అంటాము. సెక్సువల్ అఫెన్సెస్, ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్, ట్రెస్ పాసెస్ కానీ ఎట్లాంటిదైనా కానీ, కబ్జాలు చేయడం కానీ అలాంటిది. అఫెన్సెస్ రిలేటింగ్ టు మ్యారేజ్, ఓకే, మనము 498 పెడుతున్నాము, డివిసీలు పెడుతున్నాము, అది కూడా క్రిమినల్ కేసెస్ కిందకే వస్తాయి. ఎకనామిక్ అండ్ వైట్ కాలర్ అఫెన్సెస్, ఓకే, సైబర్ క్రైమ్స్ ప్లస్ బ్యాంక్స్ ని చీటింగ్ చేయడము, కంపెనీస్ ని చీటింగ్ చేయడము అలాంటిది. అఫెన్సెస్ అగేన్స్ట్ పబ్లిక్ ఆర్డర్ అండ్ అథారిటీ, ఇవి కూడా చాలా వస్తాయి. అగేన్స్ట్ పబ్లిక్ అథారిటీ అంటే ధర్నాలు చేస్తుంటారు, బంధులు చేస్తుంటారు, రకరకాల ఇట్లాంటి కేసులు కూడా వస్తుంటాయి. మొన్న ఏదో ఒక కేసు అయింది కదా, హైదరాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ఏదో కూల్చారని చెప్పేసి ధర్నా చేస్తే ఒక 1000 మంది పైన కేసులు పట్టాయి హైదరాబాద్ అన్ని కోర్టుల్లో వాళ్ళే. ఓకే, అఫ్ కోర్స్ వాళ్ళ బీజేపీ అడ్వకేట్లు ఉంటారు కనుక వాళ్ళు చేస్తారు, కానీ జనరల్ పబ్లిక్ ఉన్న దాన్ని ఉంటే మీకు బీజేపీతో టైఅప్ ఉందనుకోండి, అది బీజేపీ వాళ్ళు చేసిన బంద్ కనుక బీజేపీ వాళ్ళు తెలిసిన అడ్వకేట్స్ తో చేయించుకున్నారు. ఓకే, నేను కూడా ఒక 4 చేశాను అప్పుడు, ఏది వాళ్ళకి షూరిటీలు బెయిల్స్ చేయించాం మనం, అందుకే నాకు ఐడియా ఉంది. దెన్ ప్రొసీజరల్ అండ్ కోర్ట్ రిలేటెడ్ అఫెన్సెస్, కోర్ట్ రిలేటెడ్ కూడా మనకు కొన్ని ఉంటాయి. ఓకే, మనము ఫాల్స్ ఎఫ్ఐఆర్ వేస్తే దానికి కౌంటర్ వేయడము, డిఫమేషన్ వేయడము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. ఓకే, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసినప్పుడు దాని మీద కేసులు వేసినప్పుడు దాని మీద మనము ఇంకొక డిఫెన్స్ తీసుకుంటున్నాం కదా, వాడిని ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసినప్పుడు మనం మళ్ళీ అదొక కేసు. అలాంటివి చేసుకోవడానికి ఇన్ని రకాల కేసెస్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా కేసెస్ ఉంటుంది. ఐపీసీలో ఉన్న బుక్ లో ఉన్న సెక్షన్స్ చదివితే మీకు ఎన్ని రకాల కేసెస్ ఉన్నాయో అర్థమైపోతుంది. ఐపీఎస్, బిఎన్ఎస్ మీరు 2 ఎలా చెప్పినా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇదేమన్నాను, టైప్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ లో ఇంకొన్ని ఇచ్చాను మళ్ళీ, అది అంటే కొంచెం వేరే రకంగా. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చేది నార్కటిక్స్, అవి ఆర్మ్స్ యాక్ట్ కింద వస్తాయి. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్, యాక్చువల్ గా ఈ నార్కటిక్స్ ఉంది కదా, మొన్న ఒక కేసు వచ్చింది నాకు, దానికి ఒక మెడికల్ షాప్ ని క్లోజ్ చేశారు. ఓకే, ఆ మెడికల్ షాప్ లో కోరెక్స్ అని దగ్గు మందు ఉంటుంది. ఆ దగ్గు మందుని నార్కోటిక్స్ కింద చేస్తారు. దాన్ని సపరేట్ గా ఏది అంటే ఒక స్టోరేజ్ సపరేట్ గా ఉంటుంది, రెగ్యులర్ దాంట్లో చేయకుండా. ఇట్లాంటి దానికి సపరేట్ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఓకే, దాన్ని ప్రిస్క్రిప్షన్ పైన అమ్మాలి. సో ఒక మెడికల్ షాప్ లో 5 తక్కువైపోయినాయి షార్టేజ్. సో వాడు స్టాక్ ని కూడా కరెక్ట్ మెయింటైన్ చేయలేదని చెప్పేసి, రెగ్యులర్ బిజినెస్ ప్రాక్టీస్ లో ఎవడని అడిగితే ఇచ్చేస్తుంటారు, పక్కన పడిపోయి ఉంటుంది, బాటిల్ దిగిపోయి ఉంటుంది, ఏదైనా అవ్వచ్చు. దానికి ఆ షాప్ ని క్లోజ్ చేశారు. ఓకే, లైసెన్స్ ని సస్పెండ్ చేశారు. ఆ షాప్ లో 3 కోట్ల స్టాక్ ఉంది. ఇప్పుడు ఆ షాప్ లో 3 కోట్ల స్టాక్ ఉంది. డైలీ 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు ఏదో సేల్స్ ఉంటుంది అతనికి. సో ఇప్పుడు అతను 2 లక్షలు 3 లక్షలని ఇస్తాడు అతను స్టే కోసం. సో డ్రగ్స్ అనేది, రాకేష్ నువ్వు పెన్నుతో ఏదో చేస్తున్నావు, ప్లీజ్ కంప్యూటర్ పైన మీ ఫోన్ల పైన ఏం చేయకండి, మీరు గీతలు పడుతున్నాయి స్క్రీన్ల పైన. ఓకే, సో దెన్ ఆర్మ్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళది ఎక్కడన్నా కంపెనీలలో కరప్షన్ తీసుకున్నప్పుడు కూడా క్రిమినల్ కేసెస్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ కేసెస్, జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద వచ్చేది. సైబర్ క్రైమ్స్ ఈ మధ్యలో చాలా అవుతున్నాయి, మనకు వచ్చి చీటింగ్ చేశారని, డబ్బులు తీసుకున్నారని, వాట్సాప్ మెసేజెస్ తప్పు పెట్టారని, పోలీస్ వాళ్ళు ఇస్తున్నారు, గ్రూపులు తప్పు పెట్టారని, రకరకాల కేసెస్ చూస్తున్నాం కదా. ఎన్వైరన్మెంటల్ లాస్ కూడా చెట్లు కొట్టేశారని, ఏదో ఒకటి. దెన్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా యాక్సిడెంట్ కేసెస్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు స్కోప్ మొత్తం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో కూడా, అంటే సివిల్ కేసెస్ కిందకి వస్తుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, బట్ నేను చెప్తున్నాను మోటార్ వెహికల్ డైలీ యాక్సిడెంట్ చాలా అవుతాయి. యాక్సిడెంట్ కేసెస్ చేసి బతికే వాళ్ళు ఉన్నారు కొందరు, ఇన్సూరెన్స్ కేసు చేసేసి బతికే వాళ్ళు ఉన్నారు. ఓకే, సైబర్ క్రైమ్స్ పైనే ఉండే వాళ్ళు ఉన్నారు కొందరు, ఇలా రకరకాల కేసెస్ పైన స్పెషలైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీకు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందో అందులో స్పెషలైజేషన్ అయ్యి చాలా పెద్దగా అవ్వచ్చు. కానీ ఇనీషియల్ గా స్టార్ట్ చేయడానికి మనం ఈ వీళ్ళకి బెయిల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు నెక్స్ట్ లెవెల్ కి పోయినప్పుడు ఎవరైనా సీనియర్ హెల్ప్ తీసుకొని షేరింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే గ్రూప్ లో సీనియర్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మీకు.
అంటే మీరు ఓన్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు కేసెస్ ని అంటే గైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ ఇచ్చాను. నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ తెలంగాణలో 815 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో 1023 ఉంది. సో మనం యావరేజ్ కేసెస్ తీసుకుంటే నాకు తెలిసి 800 900 ఉంటాయి. ఎందుకంటే కొన్ని కేసు స్టేషన్ లో మనం చూసాం, హైదరాబాద్ లో హైయెస్ట్ కేసెస్ 1500 పైన ఉన్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ 1200 1000 పైన ఉన్న 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో యావరేజ్ పోలీస్ స్టేషన్ కి ఒక 800-900 కేసెస్ వేస్తే కూడా మనకి ఎన్ని కేసెస్ అయిపోతాయి? 800 కేసెస్ వేస్తే ఆల్మోస్ట్ 6 lakhs పైన అయిపోతాయి. కానీ అంత లేవు మనకి. ఇందులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా ఇంక్లూడ్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. దెన్ ఎన్ఐ యాక్ట్ ఉంటాయి, చీటింగ్ కేసెస్, ప్రైవేట్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపేస్తే చాలా ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఓకే, సో క్రిమినల్ కేసెస్ లో ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, క్రిమినల్ కేసెస్ లో ఇనిషియల్ గా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ, ఇన్కమ్ కోసము అవకాశాలు. ఇన్కమ్ ఇప్పుడు మనకు కంఫర్టబుల్ గా ఉన్నాము, మనం ఏం పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇష్టం ఉంటే క్రిమినల్ కేసెస్ చేయొచ్చు, లేకపోతే సివిల్ కేసెస్ చేసుకోవచ్చు. కానీ ఇన్కమ్ మ్యాండేటరీ, నాకు ఇన్కమ్ కావాలి, ఇనిషియల్ గా నాకు కొంచెం సస్టైన్ అవ్వడానికి, నేను కొంచెం పెరిగేదానికి కావాలి అన్నప్పుడు మాత్రము కంపల్సరీగా క్రిమినల్ కేసెస్ లో ఈజీ ఇన్కమ్ ఉంటుంది ఇనిషియల్ స్టేజెస్ లో. ఓకే, సో క్రిమినల్ లా గురించి ఇక్కడ ఇచ్చాను నేను. క్రిమినల్ లా ఏంటి అనేది. ఓకే, క్రిమినల్ లా ఇన్ ఎ నట్షెల్, క్రిమినల్ లాయర్ ఈజ్ ఎ లాయర్ హూ స్పెషలైజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రైమ్స్ అండ్ పనిష్మెంట్స్. అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ రిలేటెడ్ లాలో స్పెషలైజ్ చేస్తాడు. ఇండివిజువల్స్ హూ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్ ఏ క్రైమ్ ఆర్ గైడెడ్ బై క్రిమినల్ లాయర్. ఓకే, క్రిమినల్ లాయర్, అది తప్పు రాశాను. బెయిల్ బాండ్ హియరింగ్స్, ప్లీ బార్గెన్స్, ట్రయల్స్, ఓకే, డిస్మిసల్ హియరింగ్స్, అపీల్స్, పోస్ట్ కన్విక్షన్ ప్రొసీజర్స్, ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ వర్క్. ఓకే, అపీల్స్ కూడా అవన్నీ చేస్తాం నెక్స్ట్ లెవెల్లో. కానీ ఫస్ట్ మనకు ఒక 2 years 3 years వరకు అపీల్స్ రావు. ఓకే, అపీల్స్ బెయిల్స్ లోనే మనం చేయొచ్చు. బెయిల్ రిజెక్ట్ అయిందంటే మనము సెషన్స్ కి పోతాము, సెషన్స్ తర్వాత హైకోర్టుకి వెళ్తాము. అక్కడ బెయిల్స్ లో పెద్ద కేసెస్ ఉన్నప్పుడు మాత్రం మనం అపీల్స్ వస్తాయి. మిగిలినన్నిటికీ మనం రెగ్యులర్ కోర్టులోనే చేసేసుకుంటాము, ట్రయల్ కోర్టులోనే. ఓకే, క్రిమినల్ లా ఇస్ ద బాడీ ఆఫ్ లా దట్ డిస్క్రైబ్స్ క్రిమినల్ యాక్ట్స్, గవర్న్స్ ద అరెస్ట్. అరెస్ట్ గురించి బాగా ఎక్కువ ఉంటుంది ఇందులో. ప్రాసిక్యూషన్, ట్రయల్ ఆఫ్ అఫెండర్స్ అండ్ డిఫైన్స్ ద సెంటెన్సెస్ అండ్ కరెక్షనల్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ద క్రిమినల్స్. ఇది టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఇది ఇచ్చాను మనము. సో ఏమేమి ఉంటుంది క్రిమినల్ లాలో, క్రిమినల్ లాయర్ ఏమేమి చేస్తాడనే దాని గురించి ఇక్కడ ఇచ్చాం మనం. ఓకే, సో క్రిమినల్ ప్రొసీజర్స్ ఎక్కడ అవుతుంది అనేది ఈ ఇక్కడ అనమాట. ఎక్కడ స్టార్ట్ అవుతుంది క్రైమ్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ఎక్కడ శ్రీనివాస్ ఏం చేస్తుంది? ఎఫ్ఐఆర్ తోటి స్టార్ట్ అవుతుంది, లేకపోతే కంప్లైంట్ తోటి స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ఓకే, దెన్ కంప్లైంట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ఉంటుంది. నేను దానికి ఇది క్లోజ్ చేసేసి వేరే స్క్రీన్ తోటి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అది ఎలా ఉంటుంది అనేది, సో దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. నేను అది చేయితోటి రాశాను, ఎందుకంటే అది నాకు దొరకలేదు కనుక నేను చేయితోటి గీయాల్సి వచ్చింది. అట్లాంటి చార్ట్ ని నేను చేయితోటి చూపెడతాను. అది సో నా హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే కూడా ఏం ఫీల్ అవ్వకండి. ఓకే, కనపడుతుందా స్క్రీన్? ఓకే, కనపడుతుంది కదా. ఓకే, సో మనకు ఇది జనరల్ గా మనకి ఇచ్చాము, ఎందుకంటే నేను ఒక చార్ట్ లాగా వేసాను నేను. ఇది ఫస్ట్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అవుతుంది. ఓకే, నా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది కదా, వీలైనంత క్లియర్ గా రాశాను నేను. హ్యాండ్ రైటింగ్ నాది అంత బాగుండదు, బట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఓకే, ఇన్ఫర్మేషన్ టు పోలీస్ ఒకటి రకంగా చేస్తారు. కమిషన్ అయిన తర్వాత అఫెన్స్ ఏదైనా అయితే డైరెక్ట్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ మేజిస్ట్రేట్ కి ఇస్తాము. ఓకే, దెన్ మనం పోలీస్ తోటి పోదాము. ఎవరు టిక్కులు చేస్తున్నారు? ఓకే, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్.
సార్ ఇది మన గ్రూప్ లో కూడా పెట్టండి సార్. పెడతాను. చార్ట్స్ అన్ని పెట్టండి సార్. ఓకే, అఫెన్సెస్ 2 రకాలుగా ఉన్నాయి మనకు. ఓకే, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. ఓకే, కాగ్నిజబుల్ వచ్చేసేసి డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు మెజిస్ట్రేట్ తోటి పర్మిషన్ లేకుండా. నాన్ కాగ్నిజబుల్ లో ఎన్సీ రిపోర్ట్ చేస్తారు. ఎన్సీ రిపోర్ట్ అంటే నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ ఉంటుంది. దానికి మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఓకే, ఎన్సీ లో మాత్రం ఇది ఏది నాన్ కాగ్నిజబుల్ లెస్ దెన్ 3 years ఉన్న దానికి మైనర్ అఫెన్సెస్ కి. సార్ వాయిస్ వస్తలేదు సార్. వాయిస్ వస్తలేదా? వస్తలేదు సార్, సౌండ్ ఎక్కువ. ఎవరికి వస్తలేదా? సార్ వస్తుంది. క్లియర్ ఉందండి. క్లియర్ ఉంది. ప్రాబ్లం అయి ఉంటది. సో అందరు మ్యూట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అఫెన్స్ కమిటెడ్, అఫెన్స్ నాట్ కమిటెడ్. అఫెన్స్ కమిటెడ్ అయితే ఇది ఉల్టా రాశాను. అఫెన్స్ నాట్ కమిటెడ్ ఇక్కడ ఉంటే కేసు క్లోజ్ చేస్తారు. రాయడంలో తప్పు ఉంటుంది, నేను మీకు మళ్ళీ ఓకే దీన్ని నాట్ కమిటెడ్ కింద చూసుకోండి. కేసు క్లోజ్ చేస్తారు. ఓకే, అఫెన్స్ కమిటెడ్ అయితే ప్రొసీజర్ బిఫోర్ మెజిస్ట్రేట్, తర్వాత పోలీస్ కస్టడీ, తర్వాత ఛార్జ్ షీట్, ట్రయల్, కన్విక్షన్ ఆర్ అక్విటల్. సో మనకి ఎక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది కదా. ఓకే, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనము యాంటిసిపేటరీ బెయిల్ కోసం చేస్తాం. ఇక్కడ తర్వాత గైడెన్స్ కోసం కూడా వస్తారు. ఎఫ్ఐఆర్ అయింది అంటే ఎట్లాంటి క్రైమ్ ఉంది అది అనేది. సో క్రైమ్ బట్టి ఆ సెక్షన్స్ మనకు కంపల్సరీ అరెస్ట్ వితౌట్ వారంటీ ఏదైనా ఉందనుకోండి, దానికి మనము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాము. ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్స్ ప్రకారం చూసేసి. ఎఫ్ఐఆర్ లో అంత సీరియస్ సెక్షన్స్ లేవంటే మనం యాంటిసిపేటరీ బెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ అరెస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కింద అప్లై చేస్తాము. ఎట్లాంటి బెయిల్స్ ఉన్నాయి చూస్తాము. ఓకే, అయితే ఈ రెగ్యులర్ బెయిల్ వేసినప్పుడే మనం వకాలత్ కూడా వేసుకోవాల్సి ఉంటే వేసుకుంటాము. ఛార్జ్ షీట్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత మనం రెగ్యులర్ గా క్లయింట్ వస్తుంటాడు, మనం చేసేది అది చేస్తుంటాం. ఈ కన్విక్షన్ అయింది అనుకోండి, కన్విక్షన్ అయితే అప్పీల్కి వెళ్తాం మళ్ళీ ఒకటి. ఓకే, అక్విటల్ అవుతే మనం కేసు గెలిచాము, వాడు మళ్ళీ పైన కోర్టుకి వెళ్తే అప్పుడు మళ్ళీ మన పని స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ కన్విక్షన్ అయిపోతే మళ్ళీ మనం అప్పీల్కి మనమే చేయాల్సి ఉంటుంది. దానికి సెషన్స్ లో కానీ హైకోర్టులో కానీ ఎక్కడైంది కన్విక్షన్ అని దాన్ని బట్టి అవుతుంది. సో మనకి కన్విక్షన్ కోర్టులలో చాలా తక్కువ కన్విక్షన్ రేట్ ఉంటుంది. సో నేను ఎక్కడన్నా ఆ స్లైడ్ ఉంటే కూడా మీకు చూపెడతాను నేను. ఓకే, యాక్చువల్ గా మనకు కన్విక్షన్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అరౌండ్ 30% కన్విక్షన్స్ ఉంటాయి మనవి. ఓకే, ఓకే, కన్విక్షన్ రేట్ అరౌండ్ 34 to 40% ఉంది జనరల్ గా. అది పెద్ద కేసుల్లోనే ఉంటుంది కన్విక్షన్. ఏదంటే మర్డర్ కేసులు అవన్నీ ప్రూఫ్. చిన్న కేసులో కన్విక్షన్ చాలా తక్కువ. అది కూడా ఎందుకో నేను మీకు చెప్తాను నెక్స్ట్ ముందు. ఓకే, సో డిఫెన్స్ అడ్వకేట్ ఏం చేస్తారు? ప్రీ ఎఫ్ఐఆర్ స్టేజ్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ అవి గురించి చెప్పాను కదా. బెయిల్ మ్యాటర్స్ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మ్యాటర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో వాడికి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మనం ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలి, క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, తర్వాత అపీల్స్ ఏం చేయాలి, ఒకవేళ రివిజన్ అవసరం రివిజన్ చేయాలి. తర్వాత డాక్యుమెంటేషన్ అన్నాను కదా, ఈ డాక్యుమెంటేషన్ అన్ని స్టేజ్లలో ఎక్కడెక్కడో పనికొస్తుంటుంది. ఇవన్నీ రిలేటెడ్ వర్క్స్ అని చెప్తున్నా నేను. సో ఆ డాక్యుమెంటేషన్ ఒక్కటి మాత్రం మనం తర్వాత నేర్చుకుందాం అది. ఓకే, డాక్యుమెంటేషన్ రకరకాల డాక్యుమెంటేషన్ ఉంటాయి. అందులో కొన్ని నేర్చేసుకున్నాం మనం. 317 కానీ వకాలత్ కానీ ఇవన్నీ డాక్యుమెంటేషన్ రిలేటెడ్. చెక్ బౌన్స్ కేసులో ప్రైవేట్ కంప్లైంట్ కానీ నోటీస్ కానీ ఇవన్నీ చేస్తాం కదా, ఇవన్నీ డాక్యుమెంటేషన్ అంటాం మనం. తర్వాత ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ సబ్మిషన్ చేయడము, ఓరల్ ఆర్గ్యుమెంట్స్ చేయడము, ఇవన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ట్రయల్. ఓకే, దెన్ మనకు ఫస్ట్ ఇంకా మనం ఈ మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు అనుకున్నది ఏంటి? బెయిల్ గురించి కదా. సో బెయిల్ అంటే ఏంటి అది ఇంపార్టెంట్ అన్నిటికని ఇప్పుడు మనకి. సో బెయిల్ ఈజ్ ఏ కండిషనల్ రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఫ్రమ్ కస్టడీ awaiting trial, allowing them to remain out of jail either by a police officer or court with or without surety on the condition that they will appear when required by law. So
బెయిల్ ఏంటంటే కండిషనల్ గా రిలీజ్ చేస్తారు. ఎవరైతే అఫెన్స్ చేశారని అక్యూజ్ చేయబడ్డారో అతన్ని, ఓకే, జైల్లో ఉంచకుండా అతన్ని రిలీజ్ చేస్తారు. సో జైల్లో ఉంచకుండా రిలీజ్ చేయడానికి ఇద్దరికి అధికారం ఉంది. పోలీస్ ఆఫీసర్ ఉంటారు, కోర్టు చేస్తారు. పోలీస్ ఆఫీసర్ కూడా అతనికి స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఓకే, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. కోర్టు అయితే రెగ్యులర్ బెయిల్ ఇస్తుంది అరెస్ట్ చేసిన తర్వాత అయితే. ఓకే, అరెస్ట్ కాకుండా అయితే వేరే బెయిల్స్ ఉంటాయి, అది మనం చూద్దాం అది. సో ఎలా ఇస్తారు బెయిల్? బెయిల్ ఇవ్వడానికి షూరిటీస్ అడుగుతారు. కొన్నిటికి వితౌట్ షూరిటీ కూడా ఇస్తారు, పర్సనల్ బాండ్ లో కూడా ఇచ్చేస్తారు. పర్సనల్ బాండ్ అంటే ఒకవేళ నేను పారిపోతే నేను ఇంత డబ్బులు నాకు పెనాల్టీ పడుతుంది అనేది, లేకపోతే నాది ఆస్తి జప్తు చేసుకోమని ఎఫ్డి పేపర్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అది. సో అలాంటిది బాండ్ ఇస్తాం మనము. షూరిటీ అంటే ఒక స్పెసిఫిక్ ఇస్తాం షూరిటీని. ఓకే, ఇది అక్విటల్ కాదు. బెయిల్ అనేది మనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు, టెంపరీగా మాత్రం రిలీజ్ చేస్తున్నారు ఆ కేసు జరిగేంత వరకు మనకు. సో దట్ మనము కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి, కండిషనల్ అన్నాం కదా వదిలేస్తున్నారని. సో ఇది టెంపరీగా కేసు అయినంత సేపు మనకు వాళ్ళు మనని జైల్లో పెట్టకుండా బయట ఉంచుతున్నారు అనమాట. దానికి కొన్ని కండిషన్స్ పెడతారు. సో ద పర్పస్ ఆఫ్ ద బెయిల్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ద అక్యూజ్ రిటర్న్స్ టు ద కోర్ట్ వెన్ రిక్వైర్డ్. ఎందుకంటే నువ్వు కోర్టుకు వచ్చేస్తావని నమ్మకం ఉన్నప్పుడు వదులుతారు. వితౌట్ హ్యావింగ్ అన్నెసరీ టు బి డిటైన్, అంటే నేను ఊరికే పెట్టకుండా నువ్వు కోర్టుకు వచ్చేదానికి నమ్మకం ఉందంటే వాళ్ళు మనని బెయిల్ పైన వదిలేస్తారు. ఇది ఇంకోటి ఏంటంటే మన జూరిస్ప్రుడెన్స్, క్రిమినల్ లా జూరిస్ప్రుడెన్స్ బేసిక్ ఏంటంటే దట్ ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఎవరే కానీ ఇన్నోసెంట్ కిందనే ప్రెజ్యూమ్ చేసుకుంటుంది కోర్టు, అంటిల్ అండ్ అన్లెస్ హీస్ ప్రూవెన్ గిల్టీ. అతను తప్పు చేశాడని కోర్టులో నిరూపించగలిగితేనే, 100% నిరూపించగలిగితేనే అతను అక్యూజ్డ్ అయిపోతాడు, అతను ఏది కన్విక్ట్ అవుతాడు. లేకపోతే కోర్టు అతన్ని గిల్టీగా చూసుకోదు. గిల్టీగా ప్రూవ్ చేసేంత వరకు అతన్ని ఇన్నోసెంట్ కిందనే ట్రీట్ చేస్తుంది కోర్టు. ఓకే, ఇది ప్రైమరీ కండిషన్. సో అతను ఇన్నోసెంట్ అనే నమ్మి అతన్ని అనవసరంగా కస్టడీలో పెట్టకుండా ఉండడానికి కూడా ఒక రీజన్ అన్నమాట బెయిల్ ఇవ్వడం. ఓకే, ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ gives the court discretion to impose conditions to ensure the accused doesn't abscond, tamper with evidence or obstruct justice. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బిఎన్ఎస్ఎస్ మీరు రిలేట్ చేసుకోండి. సో కోర్ట్ డిస్క్రిషన్ ప్రకారం ఇస్తారు బెయిల్ ని, కానీ కొన్ని కండిషన్స్ ఉంటుంది బేసికల్గా. ఎందుకంటే అతను పారిపోడు, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడు, జస్టిస్ ని అబ్స్ట్రక్ట్ చేయడు అనే నమ్మకం ఉన్నప్పుడు బెయిల్ ఇస్తారు. సో బెయిల్ ఎక్కడ అప్లై చేస్తాము? ఏ కోర్టులో ట్రయల్ అవుతుందో అక్కడ చేస్తాము. అక్కడ కాకపోతే సెషన్స్ కోర్టుకి వెళ్తాము, అక్కడ కూడా కాకపోతే హైకోర్టుకి వెళ్తాము, అక్కడ కూడా కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాము. సో లోవర్ కోర్ట్స్ రిజెక్ట్ చేస్తేనే. ఓకే, సో ఎప్పుడు వెళ్తాము? లోవర్ కోర్ట్స్ రిజెక్ట్ చేసినప్పుడు దానిపైన కోర్టులో వెళ్తుంటాం అనమాట. ఓకే, ఇంకొకటి మెయిన్ ఏంటంటే జనరల్ గా బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనేది కూడా జనరల్ గా చాలా కేసెస్లలో చెప్తుంటారు. తర్వాత మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21 కూడా నో పర్సనల్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ పర్సనల్ లిబర్టీ అని ఉంటుంది కదా, ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అని ఉంటుంది. సో ఎవరికి పర్సనల్ లిబర్టీకి మనము డిప్రైవ్ చేయకూడదు. ఒకవేళ అట్లాంటిది అవసరం ఉంటే లా ప్రకారం చెయ్యాలి అనే దాని గురించి కూడా మనకు బెయిల్స్ లో జూరిస్ప్రుడెన్స్ లో చెప్తారు, బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనే దగ్గర. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ బెయిల్స్, ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి అనేది ఇది మెయిన్. ఓకే, రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటరిమ్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్ ఆర్ స్టాట్యుటరీ బెయిల్, మెడికల్ బెయిల్, స్టేషన్ బెయిల్. ఓకే, స్టేషన్ బెయిల్ అంటే పోలీస్ వాళ్ళు మనం తీసుకెళ్లి వాళ్ళే పర్సనల్ గా బెయిల్ ఇచ్చేస్తారు, లేకపోతే ఏదైనా బాండ్ తీసుకుని పంపించేస్తారు, లేకపోతే ఎవరినైనా షూరిటీ కింద ఇవ్వమంటారు. రకరకాలుగా స్టేషన్ లోనే బెయిల్ అయిపోతుంది అనమాట. ఒకసారి షూరిటీ ఇవ్వమనొచ్చు, ఒకసారి బాండ్ ఇవ్వమనొచ్చు, ఒకసారి ఊరికే సంతకం పెట్టి కూడా పంపించేస్తారు, పర్సనల్ బాండ్ అంటాం దాన్ని. ఓకే, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో స్టేషన్ బెయిల్ గురించి మనం ఎక్కువ అవసరం లేదు, ఇక్కడ మనం కోర్టులో చేస్తుంటాం కనుక కోర్టులో ఏం ప్రొసీజర్ ఉంది అది చూద్దాం మనం ఇప్పుడు. సో రెగ్యులర్ బెయిల్, రెగ్యులర్ బెయిల్ అన్నిటికన్నా ఎక్కువ చేసేది మనం రెగ్యులర్ బెయిల్ వర్క్. సార్ ఓకే, ఒక అందుకే చిన్న రెగ్యులర్ బెయిల్ డౌట్ ఫస్ట్ సార్. పెట్టాను. చెప్పమ్మా. ఇప్పుడు స్టేషన్ బెయిల్ కి అడ్వకేట్ అవసరం లేదా సార్? అది ఓన్లీ అక్యూజ్డ్ అండ్ స్టేషన్ ఇన్ఛార్జ్ పైన డిపెండ్ అవుతుందా వాళ్ళకి సార్? తెలియకపోతే మనం పోవచ్చు.
వాళ్ళకి ఓకే ఓకే తెలియకపోతే పోవచ్చు, వాళ్ళే సంతకం పెట్టి పంపించేస్తారు మ్యాటర్ రాసేసి ఒక్కొక్కసారి. లేకపోతే మనం పోయి ఇడిపించుకొని రావచ్చు. అంటే మా బాండ్ ఏదైనా ఉంటే చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటే ఆ టైప్ చేయడము అట్లాంటివి రావు కదా వాళ్ళకి. డ్రాఫ్టింగ్ అవి అట్లాంటివి ఉంటాయి. బాండ్ ఫైల్ చేయండి అంటారు, పర్సనల్ బాండ్ ఇవ్వండి అంటారు. పర్సనల్ బాండ్ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. సో ఆ డ్రాఫ్టింగ్ ఒకటి చేసేసి ఉంటుంది. అక్కడ డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళు అక్కడ కోర్టు బయట కూర్చుంటారు, వాళ్ళు చేసేస్తుంటారు జనరల్ గా. సో మనకు తెలుసుంటే ఒక ఫార్మాట్ పెట్టుకుని డ్రాఫ్ట్ చేసి చేయొచ్చు అది బాండ్ ఫార్మాట్ ని. సార్ ఓకే, ఒక ఫార్మాట్ పెట్టుకుంటే అన్నిటికీ అదే ఫార్మాట్ ఉంటుంది. నేను మీరు పిలిచినప్పుడు వస్తాను, మీకు కోఆపరేట్ చేస్తాను, ఏ ఎవిడెన్స్ నేమ్ ట్యాంపర్ చేయమనేది జనరల్ గా అట్లాంటి స్టాండర్డ్ టర్మ్స్ ఉంటాయి. చెప్పండి. కానీ మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ కోర్టులో అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా సార్? కోర్టులో తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. సో అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు వదిలేయడానికి కూడా ఒక్కోసారి అడుగుతారు. ఓకే, సో కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు చెప్పండి సార్. బెయిల్ పీపీ ఏమడా సార్? పీపీ రిజెక్ట్ చేయడం అట్లా ఏమైనా ఉంటుందా? అది ఇంకా రాలేదు, నువ్వు అప్పుడే ఎందుకు క్వశ్చన్స్? ఓకే, అంతవరకు పోలేదు మనము. నువ్వు పీపీకి దగ్గరికి వెళ్ళిపోయినావు, మనం ఇంకా బెయిల్ అప్లై చేయలేదు. ఓకే సార్, ఓకే సార్. ఓకే, పోలీస్ స్టేషన్ కి పీపీకి సంబంధం లేదు. పోలీస్ స్టేషన్ లో పీపీ రాడు. పీపీ ఈజ్ ఏ అడ్వకేట్ ఫర్ స్టేట్ ఇన్ కోర్ట్స్. కోర్టులోనే రిప్రజెంట్ చేస్తాడు పోలీస్ ని. పోలీస్ స్టేషన్ లో మొత్తం పోలీస్ వాళ్ళదే. పీపీ అక్కడ రాడు. పోలీస్ వాళ్ళు కోర్టులో వచ్చినప్పుడు కోర్టులో పోలీస్ వాళ్ళని రిప్రజెంట్ చేసేదానికే పీపీ. పోలీస్ స్టేషన్ లో ఏం చేసినా పీపీ సంబంధం లేదు. పీపీ ఓన్లీ ట్రయల్ లో వస్తారు కదా సార్? అవును, పీపీ కోర్టులో వస్తాడు, ట్రయల్ లో కాదు, బెయిల్ లో కూడా వస్తాడు పీపీ. అంటే స్టేషన్ బెయిల్ లో ఉండరు కదా సార్? నేను అందుకే చెప్పాను, బెయిల్ లో అంటే రెగ్యులర్ బెయిల్ లో. ఓకే, నేను అందుకే చెప్తాను మీకు, కొంచెం క్వశ్చన్స్ అడగకుండా మీరు లాస్ట్ అడుగుతే టైం కూడా సేవ్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అడగండి, ఎందుకంటే అవన్నీ కవర్ చేస్తున్నాను నేను. మీరు అడిగేవన్నీ క్వశ్చన్స్. ఓకే, సో రెగ్యులర్ బెయిల్ అంటే, రెగ్యులర్ బెయిల్ ఈస్ ద రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఆల్రెడీ బీన్ అరెస్టెడ్ అండ్ ఈజ్ ఇన్ పోలీస్ ఆర్ జ్యుడిషియల్ కస్టడీ పెండింగ్ ట్రయల్ ఆర్ ఇన్వెస్టిగేషన్. సో పోలీస్ వాళ్ళు వెళ్ళేసి వారెంట్ తోనో వితౌట్ వారెంటో డిపెండింగ్ ఆన్ ద అఫెన్స్ అతన్ని అరెస్ట్ చేసేసి మెజిస్ట్రేట్ ముందు పెడతారు. మెజిస్ట్రేట్ అతన్ని కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ ఇస్తారు. జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే పోలీస్ వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళ కస్టడీ కావాలని ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. పోలీస్ కస్టడీకి కూడా ఇస్తారు. ఏది మెజిస్ట్రేట్ ఒక 15 రోజుల వరకు ఇస్తాడు జనరల్ గా మాక్సిమం. అంతకన్నా తక్కువ 2 రోజులు ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు, ఒక రోజు ఇవ్వచ్చు. అవసరం బట్టి పోలీస్ వాళ్ళ రిక్వెస్ట్ బట్టి, కేసు సీరియస్నెస్ బట్టి కస్టడీకి ఇస్తాడు పోలీస్ కస్టడీ, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఓకే, సో అప్పుడు జ్యుడిషియల్ కస్టడీ పంపించినప్పుడు అతనికి బెయిల్ కోసం మనము అప్లై చేసుకుంటాం మనం. సో బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు సెక్షన్ 437 మనము మెజిస్ట్రేట్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో చేస్తాము. ఓకే, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో చేస్తాం మనం. ఓకే, ఇది యాక్చువల్ గా బెయిల్స్ వచ్చేసేసి మనకు 436 to 439 ఉంటుంది. ఓకే, 436 వచ్చేసేసి జనరల్ గా చాలా సింపుల్ గా అయిపోతుంది, అది బెయిలబుల్ అఫెన్సెస్. నాన్ బెయిలబుల్ వచ్చేసరికి 437 ఉంటుంది. మనకు మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వలేదు అనుకోండి, మనము 439 కింద సెషన్స్ లో లేకపోతే హైకోర్టులో ఇస్తాము. ఓకే, 436 ఏది బెయిలబుల్ కి వచ్చింది, 437 నాన్ బెయిలబుల్ కి వచ్చింది, 439 సెషన్స్ కి వచ్చింది. 438 మిస్ అయిపోయింది కదా. ఓకే, 438 అనేది వేరే అనమాట. యాక్చువల్ గా నేను చెప్తాను తర్వాత 438 లో ఏముంటుందో నేను చెప్తాను. అందుకే చెప్తున్నాను, అది తర్వాత చెప్తాను అని చెప్పాను. ఇందులో రాదు, రెగ్యులర్ బెయిల్ లో రాదు కనుక మీకు చెప్పట్లేదు. ఓకే, అందులో నెక్స్ట్ స్లైడ్ లో యాంటిసిపేటరీ బెయిల్ ఉంది అది. ఓకే, సో ఇది మనకు ఈ సెక్షన్ లో మెజిస్ట్రేట్ కోర్టులో ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద వేసేస్తాము. సెషన్స్ కోర్టులో రిఫ్యూజ్ అయినప్పుడు అక్కడ వేస్తాం. కొంచెం సీరియస్ అఫెన్సెస్ ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్తాం మనం. ఓకే, ప్రొసీజర్ ఏంటి? డ్రాఫ్ట్ బెయిల్ అప్లికేషన్ లో మనం ఏమేమి పెట్టాలి, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ చేయాలి, ఏ సెక్షన్స్ కింద చేసామనేది, తర్వాత బెయిల్ ఎందుకు ఇవ్వాలి, ఫాల్స్ ఇంప్లికేషన్, అతను పారిపోడు, అతని ఫ్యామిలీ అతని పైన డిపెండ్ అయి ఉంటుంది, అతను కోఆపరేట్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్ కి, అతను ఎవిడెన్స్ నేమ్ ట్యాంపర్ చేయడు అనేది దానికి జనరల్ గా మనం స్టాండర్డ్ బెయిల్ అప్లికేషన్ ఎంత మంది చేసినా ఒకటే రకంగా ఉంటుంది బెయిల్ అప్లికేషన్. ఓకే, దాని తర్వాత
పీపీకి నోటీస్ ఇస్తాం మనం. జనరల్ గా బెయిల్ అప్లికేషన్ పెట్టినప్పుడు పీపీకి మనం డిఫాల్ట్ గా నోటీస్ ఇచ్చేస్తాం, మనమే పోయి ఇచ్చేస్తాము. ఎందుకంటే కోర్టు నుంచి పోవడానికి డిలే అవుతుంది, మనం పోయి ఇవ్వడం బెటరు. లేకపోతే కోర్టు వాళ్ళు పంపించేస్తారు పీపీకి. పీపీకి ఇచ్చిన తర్వాత పీపీ ఇవే ఆబ్జెక్షన్స్ ఇస్తాడు. అతను పారిపోతాడు, అతను ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తాడు అనేదే ఇస్తాడు ఆబ్జెక్షన్స్ ని. అయితే దానికి మనము అప్లికేషన్ లో వాళ్ళకి జడ్జికి మెజిస్ట్రేట్కి తెలుసు, మనకు తెలుసు, జనరల్ గా స్టాండర్డ్ టర్మ్స్ ఉంటాయి. మనకు రేట్ రోజు పీపీ ఒక్కొక్క 90% చిన్న అఫెన్సెస్ లో పీపీ రాడు, ఊరికే పిటిషన్ వేసేసి వదిలేస్తాడు, అతను కౌంటర్ వేసేసి వదిలేస్తాడు. ఏది బెయిల్ ఇవ్వద్దు అనే కౌంటర్ వేస్తాడు పీపీ. ఎప్పుడే కానీ బెయిల్ ఇవ్వద్దు అనే కౌంటర్ వేస్తాడు, అతను కౌంటర్ వేసేసి వదిలేస్తాడు. మనము ఆర్గ్యుమెంట్స్ చేసేసి ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి అంటే బెయిల్ వస్తుంది, లేకపోతే బెయిల్ రిజెక్ట్ అవుతుంది. సో బెయిల్ మన అప్లికేషన్ డిస్మిస్ అయిపోయింది, వాయిస్ రావట్లేదు. ఓకే. సో బెయిల్ మనకు వస్తుంది, లేకపోతే బెయిల్ డిస్మిస్ అవుతుంది. బెయిల్ అంటే మన బెయిల్ అప్లికేషన్ అలౌ అయింది అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. బెయిల్ డిస్మిస్ అయిందంటే, రిజెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ మనము ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే కోర్టులో వేసుకోవచ్చు, లేకపోతే సెషన్స్ కోర్టులో వేసుకోవచ్చు మళ్ళీ. ఓకే. సో ఫైల్డ్ అప్లికేషన్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఆర్ సెషన్స్ కోర్ట్. మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేస్తే దెన్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. మనం ఆర్గ్యుమెంట్ లో ఏం చెప్తామనేది జనరల్ గా స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాము. ఇతనికి కాదు, ఇతని ఫాల్స్ అక్యూజ్ చేశారు, అది ఏమేమి ఉన్నాయి అలాంటివి చెప్పేస్తాము. ఇతను ట్యాంపర్ చేయడు ఎవిడెన్స్ ని, ఇతనికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ఫస్ట్ టైం ఇతనికి ఇంతకు మొదలు ఇట్లాంటి కేసెస్ లేవు, ఏమైనా అలాంటివి ఉంటే కూడా చెప్తాము. ఓకే. సో ఫస్ట్ టైం అక్యూజ్డ్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రిపీటెడ్ అక్యూజ్డ్ అయితే కొంచెం ఫస్ట్ టైం రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 100% రిజెక్ట్ చేస్తాడు అతను రెగ్యులర్ అఫెండర్ ఉంటే. ఓకే. సో ఇది రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ అర్థమైంది కదా, అరెస్ట్ చేసిన తర్వాత అప్లై చేసేదానికి రెగ్యులర్ బెయిల్ అంటాము. ఓకే. యాంటిసిపేటరీ బెయిల్ ఇది మనకు అక్కడ మిస్ అయింది కదా, 436, 437, 439 అయింది కదా, 438 యాంటిసిపేటరీ బెయిల్ అనమాట. సో యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఇస్తాము? ఐపీసీలో 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంది, సెక్షన్స్ కొంచెం సీరియస్ అఫెన్స్ లాగా కనపడుతుంది, కావాలని రికించడానికి ట్రై చేసేదానికి. డౌట్ సార్, కొంచెం ఇంపార్టెంట్ సార్. అంటే మీరు చెప్పారు ఇందాక చాలా మంది పొద్దున్నే వచ్చేస్తారు బెయిల్ కోసం. అవి లాస్ట్ అడగండి, అది లాస్ట్ అడగండి అవి. ఓకే ఓకే. మీరు నోట్ చేసుకోండి, ఎక్కడన్నా మర్చిపోకుండా ఉండడానికి నోట్ చేసుకోండి, ఎక్కడన్నా చిన్నగా పెట్టేసుకోండి. లేకపోతే మీరు చాట్ లో టైప్ చేయండి, చాట్ ఓపెన్ చేసి నేను లాస్ట్ లో చదువుకుంటూ నేను చెప్పేస్తాను. ఓకే. మీరు చాట్ లో కూడా పెట్టేసేయచ్చు ఇందులో. సో నేను చాట్ ది ఓపెన్ చేసేసి చదువుకుంటూ నేను దాన్ని ఒక్కొక్క ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు మెయింటెనెన్స్ సారీ డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అనుకోండి సార్, ఏ బెయిల్ అక్కడ ఏ బెయిల్ ఇవ్వాలి మరి? బెయిల్ అన్నిటికీ ఒకటే బెయిల్, అంతేనా సార్? అంతే. బెయిల్ వేరే రకరకాల బెయిల్స్ లేవు. రెగ్యులర్ బెయిల్ అరెస్ట్ చేశారంటే రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ ఏం చెప్పాము? 436, 437, 439 3 బెయిల్స్. ఓకే. మీకు భయం అనిపిస్తే 438 యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు ముందే. సీరియస్ అఫెన్స్ ఉంది, మీరు కొట్టారు, బాగా హింసించారు, 7 years పైన ఎక్కువ పనిష్మెంట్ కి అవకాశం ఉంది అందులో అనుకుంటే, మీకు సీరియస్ గా ఇప్పుడైతే చేయట్లేదు, చిన్న చిన్న కేసులో 41 yearలోనే అయిపోతుంది అన్ని. కాదు అవకాశం ఉంది మీకు, అలా భయం ఉంది ఎక్కువ అనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ కి వేసుకోవచ్చు మీరు. ఓకే. సో యాంటిసిపేటరీ బెయిల్ ని సెక్షన్ 438 కింద వేస్తాము. హూ యాంటిసిపేట్స్ బీయింగ్ చార్జ్ విత్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. జనరల్ గా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్న వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటాము. హైకోర్టు లేకపోతే సెషన్స్ కోర్టులో ఇస్తాం. సెషన్స్ కోర్టులో ఇస్తాం మనము ఫస్ట్. సెషన్స్ కోర్టులో కాకపోతే హైకోర్టుకి అప్పీల్కి వెళ్తాం, మళ్ళీ హైకోర్టులో మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ సెకండ్ టైం అప్లికేషన్. ఓకే. ఇది ప్రీ అరెస్ట్ బెయిల్ అంటాం దీన్ని. అరెస్ట్ కన్నా ముందు చేసేది బెయిల్, అరెస్ట్ భయపడేసి చేసేదాన్ని ఇది ఏంటి యాంటిసిపేటరీ బెయిల్ అంటాం మనం. తర్వాత ఇది ప్రొటెక్టివ్ ఆర్డర్. ఓకే. కానీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది, మనము తర్వాత మనం గెలిచామని కాదు, ఇది ప్రొటెక్టివ్ అనమాట. ముందే మనకు ఒక అంటే అరెస్ట్ చేయకుండా సాటిస్ఫై అవుతే మెజిస్ట్రేట్ మనకు యాంటిసిపేటరీ బెయిల్ ని గ్రాంట్ చేస్తారు. ముందస్తు జాగ్రత్త, అరెస్ట్ చేస్తారని అనుమానం ఉన్నప్పుడే ఇది. అవును, అరెస్ట్ చేస్తారని అనుమానం ఉన్నప్పుడు ఇది ఇస్తారు. కొన్ని కేసెస్ లో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు, సీరియస్ అఫెన్సెస్ ఉంటే.
ఓకే, సీరియస్ అఫెన్సెస్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు. ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ధనంజయ రెడ్డి ప్లస్ ఇంకొక అతను ఏదో రెడ్డి ఉన్నారు, అతని పేరు, వాళ్ళు హైకోర్టులో పిటిషన్ మన యాంటిసిపేటరీ బెయిల్ వేశారు, ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు యాంటిసిపేటరీ బెయిల్ కి. సో సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో అక్కడ రిజెక్ట్ కాగానే ఇక్కడ అరెస్ట్ చేశారు. సో సుప్రీంకోర్టులో ట్రయల్ అవుతున్నప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు, కానీ అది బాగుండదని చెయ్యరనమాట. అది ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కదా యాంటిసిపేటరీ బెయిల్ అనేది చెప్పేసేసి కొందరు ఒక్కొక్కసారి చెయ్యరు. ఓకే, సో దాన్ని కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ చెప్తాను అది. ఓకే, మనం అది ఆ టాపిక్ కూడా ఉంది అది. సో వాళ్ళ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను నేను. సో వాళ్ళకి నిన్న యాంటిసిపేటరీ బెయిల్ సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయిపోయేసరికి వాళ్ళని అరెస్ట్ చేశారు నిన్న. సేమ్ ప్రొసీజర్, డ్రాఫ్ట్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ చేస్తాము, ఫ్యాక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చేస్తాము, గ్రౌండ్స్ మనకి ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయం ఉందని చెప్తాము, మన పాత రికార్డ్ ఏం లేదని చెప్తాము, ఫాల్స్ ఇంప్లికేషన్ చేస్తారు ఇది, లేకపోతే సివిల్ డిస్ప్యూట్ అని చెప్తాము, లేకపోతే దీనికి సంబంధం లేదు, చిన్న నాన్ బెయిలబుల్ ది కానీ కావాలని కాంప్లికేట్ చేసి నాన్ బెయిలబుల్ కింద పెట్టారు, మేము కోఆపరేట్ చేస్తాము అనేది ఇవన్నీ మనం డ్రాఫ్ట్ చేసేసి బెయిల్ చేస్తాము, బెయిల్ అప్లికేషన్ లో పెట్టేస్తాం ఇది. ఓకే, దెన్ దాని తగ్గ ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి. తర్వాత నోటీస్ ఏమని ఇచ్చింది ఉంటుంది, మనకి హెల్త్ బాగాలేదంటే మెడికల్ రికార్డ్స్ పెడతాము, ఒక అఫిడవిట్ పెడతాము. ఓకే, సెషన్స్ కోర్టులో అయితే సెషన్స్ కోర్టులో ఫైల్ చేస్తాము, లేకపోతే హైకోర్టులో ఉంటే హైకోర్టులో చేస్తాం మనం. ఓకే, ఏదైనా సీరియస్ అర్జెంట్ ఉందంటే హైకోర్టు కూడా వెళ్ళొచ్చు మనం. ఇది ఇంటరిమ్ బెయిల్ అన్నది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు, ఏది ధనంజయ రెడ్డి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వేశారు. సో 10 డేస్ బ్యాక్ వేసినప్పుడు వాళ్ళకి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారనమాట. ఇంటరిమ్ బెయిల్ అంటే వాళ్ళది యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అంటే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే, ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి వచ్చేది, పోలీస్ సైడ్ నుంచి వచ్చేది, ఇన్వెస్టిగేషన్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళ ఆబ్జెక్షన్స్, వీళ్ళ సైడ్ ఆబ్జెక్షన్స్ ఇద్దరు మీరు ప్రజెంట్ చేయండి, వాళ్ళకి అప్పుడు మేము డిసైడ్ చేసుకుంటాము. సో డిసైడ్ చేసుకోవడానికి మాకు టైం ఉంది కనుక ఆ టైం వరకు యాంటిసిపేటరీ ఇస్తాము, ఇవ్వం తర్వాత. సో ఆ ఇచ్చే టైం వరకు టెంపరీగా ఇచ్చే బెయిల్ ఏది ఇంటరిమ్ బెయిల్ అంటాం దాన్ని. ఓకే, ధనంజయ రెడ్డి వాళ్ళకి 1 వీక్ ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్ కి వెళ్ళాలా సార్? ఒక్కసారి మళ్ళీ థ్యాంక్ యూ. ఓకేనా, తీసేయచ్చా? థ్యాంక్ యూ. ఓకే, సో దాన్ని ఇంటరిమ్ బెయిల్ అంటాం. యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉంది, ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు, ఆ స్టాప్ గ్యాప్ కోసము వీళ్ళకి ప్రొటెక్షన్, అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ చేయడానికి ఆ లిమిటెడ్ పీరియడ్ కోసము ఫ్రీగా ఉండడానికి ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు. ఓకే, సో ఇది రెగ్యులర్ గా యాంటిసిపేటరీ బెయిల్ లోనే ఎక్కువ ఇస్తారు. ఒక్కొక్కసారి ఇంటరిమ్ బెయిల్ ఎప్పుడు ఇస్తారంటే అతను ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, అతను బెయిల్ కి అప్లై చేసుకున్నాడు, కొన్ని ఎమర్జెన్సీలలో కూడా ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు. హెల్త్ రీజన్స్, వాళ్ళ పేరెంట్స్ హెల్త్ రీజన్ ఉంటుంది, ఏదైనా ఒక ఉంటే. మొన్న అది కూడా యాక్చువల్ గా మనకి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కనబడుతున్నాయి మనకు, ఎందుకంటే పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి కనుక. ఎవరు ఒకతను ఉంటాడు, అతను మదర్ హెల్త్ బాగాలేదని చెన్నై అపోలోలో ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు, అతను హాస్పిటల్కి వెళ్ళలేదని కూడా చెప్పారు చూడండి అది. సో ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు అతనికి. ఓకే సార్, ఇది ఇంటరిమ్ బెయిల్ అనేది మనకు ట్రయల్ జరుగుతున్నప్పుడా ముందే కూడా తీసుకోవచ్చా సార్? ట్రయల్ లో కాదు, నువ్వు లోపల కస్టడీలో ఉన్నప్పుడు ఇచ్చేదాన్ని ఇంటరిమ్ బెయిల్ అంటాము. సార్ ఇప్పుడు ట్రయల్ జరుగుతుంది, యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉన్నప్పుడు ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు. ఆల్రెడీ కస్టడీలో ఉన్నావు, బెయిల్ పిటిషన్ పెట్టావు, నీకు బెయిల్ రిజెక్ట్ అయిపోయింది, కానీ మీ మదర్ కో ఫాదర్ కో హెల్త్ బాగలేదు, అప్పుడు టెంపరీగా 3 రోజులు 2 రోజులు బెయిల్ ఇస్తారు. అంటే ఆ టైంలో ట్రయల్ జరగడం జరగకపోవడం అనేది ట్రయల్ జరగదు, అప్పటికి ఇన్వెస్టిగేషన్ అవుతుంటుంది. ఇన్వెస్టిగేషన్ ట్రయల్ అవుతున్నప్పుడు మనకు అవసరం లేదు బెయిల్, ఎందుకు ట్రయల్ అయినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, చాలా సీరియస్ అఫెన్సెస్ ఉంటే తప్ప. చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ ఇచ్చేస్తారు. అంటే వెరీ సీరియస్ సిచువేషన్స్ లో మాత్రమే ఇది వస్తుంది కదా సార్? అవును, చార్జ్ షీట్ ఫైల్ కాకముందు బెయిల్స్ అన్ని మనం చేసేది. ఓకే, అంటే చార్జ్ షీట్ ఫైల్ చేసిందంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టు కదా, మనం ఏం ట్యాంపర్ చేయం కదా. అప్పుడు బెయిల్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేటప్పుడే, ఎఫ్ఐఆర్ టు చార్జ్ షీట్ మిడిల్ లో ఇవన్నీ అయ్యేవి. ఇవన్నీ మిడిల్ లో అయ్యేవి. ఓకే. సో ఇంటరిమ్ బెయిల్ అనేది ఎక్కడ మనకు సిఆర్పిసిలో లేదు, అది మన జడ్జెస్ వాళ్ళ ఓన్ గా ఇన్నోవేషన్, వాళ్ళకున్న ఆర్టికల్ 226, 227 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళకు పవర్స్ ఇచ్చింది హైకోర్ట్స్ కి, సుప్రీం కోర్ట్స్ కి. ఆ పవర్స్ ప్రకారం ఇంటరిమ్ బెయిల్స్ ఇస్తారు. ఓన్లీ హైకోర్ట్స్, సుప్రీం కోర్టు ఇస్తాయి జనరల్ గా. ఓకే, ఇంటరిమ్ బెయిల్ అది టైం బౌండ్, ఓన్లీ కొన్ని రోజుల వరకు ఇస్తారు. కండిషనల్,
ఓకే, వాళ్ళు పాస్పోర్ట్ అన్ని పెట్టేస్తారు, మళ్ళీ వేరే కంట్రీకి పారిపోకుండా ఉండడానికి అట్లాంటిది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే మళ్ళీ క్యాన్సిల్ కూడా చేస్తారు ఇమ్మీడియట్ లోనే. ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ప్యూర్లీ డిస్క్రిషనరీ అన్నమాట. అది రైట్ కాదు, ఇంటరిమ్ బెయిల్ నా రైట్ అని చెప్పడానికి కుదరదు. కోర్టు పవర్స్ అవి సార్, కోర్టు ఇన్హెరెన్సీ పవర్స్ కదా. నేను మీకు ఈ స్లైడ్స్ అన్ని నేను షేర్ చేస్తాను మీకు ఇమ్మీడియట్ గా, దీని తర్వాత ఇమ్మీడియట్ గా షేర్ చేస్తాను నేను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, డిఫాల్ట్ బెయిల్, స్టాట్యూటరీ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ అయినా స్టాట్యూటరీ బెయిల్ అయినా రెండింటిని ఒకటే అంటాం మనం. ఓకే, డిఫాల్ట్ బెయిల్ ఎప్పుడు అంటామంటే అక్యూజ్డ్ ఇఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫెయిల్స్ టు ఫైల్ ఏ ఛార్జ్ షీట్. ఓకే, ఇంతకు మొదలు ఇప్పుడు కొంచెం దీనికి కొంచెం ఛాలెంజెస్ వచ్చాయి, కానీ ఇంతకు మొదలు 90 days లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఎప్పుడే కానీ ఫస్ట్ అతన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ 90 days లో కంప్లీట్ చేసేసి ఛార్జ్ షీట్ వేయాలి. సో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అతనికి 90 days లోపల డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అనమాట. అతనికి స్టాట్యూటరీ రైట్ అది. ఓకే, అది లీగల్ రైట్ అయితే అందుకే స్టాట్యూటరీ బెయిల్ అంటాం దాన్ని. ఓకే, when the charge sheet is not filed in the stipulated time, the accused shall be released on bail. అది దాన్ని కూడా అతను ఊరికే ఇవ్వరు, అప్లై చేసుకోవాలి. దాన్ని కూడా కొన్ని కండిషన్స్ పెడతారు బెయిల్ ఇవ్వడానికి. ఓకే, సో దాన్ని డిఫాల్ట్ బెయిల్ అంటారు. దెన్ మెడికల్ బెయిల్. సో వాళ్ళకి ఎవరైతే కస్టడీలో ఉన్నారో ఇది కూడా ఇంటరిమే. ఓకే, కానీ మెడికల్ బెయిల్ ఎందుకు స్పెసిఫిక్ గా చెప్పామంటే ఇతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇస్తారు దీన్ని. ఓకే, రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ ఉంటుంది కదా మన ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ లో. సో అతని హెల్త్ రీజన్స్ తోటి కంపల్సరీగా ఇవ్వాలి, హాస్పిటల్ అడ్మిట్ కావాలి. అలాంటిది ఏదైనా సీరియస్, ఏదైనా కిడ్నీ క్యాన్సర్, మెంటల్ హెల్త్, కార్డియాక్ కండిషన్స్, అట్లాంటి సివియరిటీ ఇల్నెస్ ఉందనుకోండి అప్పుడు, లేకపోతే జైల్లో మెడికల్ ఫెసిలిటీస్ సరిగా లేవన్నప్పుడు, లేకపోతే ఏదైనా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అవసరము అక్కడ జైల్లో లేదు అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కూడా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇస్తారు. ఓకే, అతనికి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ చేయకపోతే లైఫ్ కి డేంజర్ ఉందన్నప్పుడు, అతని రికార్డ్స్ అవన్నీ ఇల్నెస్ సీరియస్నెస్ చూపెడుతున్నాయి అన్నప్పుడు ఇవన్నీ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇస్తారు. సో కేసుని మెరిట్స్ అవి కొంచెం పక్కన వేసేసి అతనికి మెడికల్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది. ఓకే, సో ఇప్పటి వరకు బెయిల్ చూసాము. బెయిల్ అంటే ప్రాసెస్ టు గెట్ వన్ సెల్ఫ్, సింపుల్ గా పెట్టాను, ఇది డెఫినేషన్ ముందే చెప్పాను కనుక. ప్రాసెస్ టు గెట్ వన్ సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ జైల్, జైల్ నుంచి మనం బయటకు వచ్చేదాన్ని బెయిల్ అంటాము. సో ప్రొటెక్షన్ రావడానికి కూడా బెయిల్ అంటాము. ఏది యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఒక రకమైన పోకుండా ఉండడానికి, జైల్లో ఉండకుండా ఉండడానికి చేసేదాన్ని బెయిల్ అంటాం మనం. ఓకే, బాండ్ అంటే ప్రామిస్ టు కోర్ట్ దట్ హీ విల్ అటెండ్ కోర్ట్ వెన్ ఎవర్ కోర్ట్ కాల్స్. బాండ్ కి షూరిటీకి వేరే ఉంది. బాండ్ అంటే మనము షూరిటీ ఇవ్వము, అక్కడ ఒక అండర్టేకింగ్ ఇస్తాము. నేను కోర్టుకు వస్తాను, రాకపోతే ఇంత డబ్బులు కడతాను, ఇంత నా దగ్గర నుంచి 10,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, 20,000 తీసుకోండి అనేది బాండ్ ఇస్తాం, పర్సనల్ బాండ్ లాగా ఇస్తాం మనం. సెక్యూరిటీ అంటే ఇఫ్ ఐ డోంట్ అటెండ్ ద కోర్ట్ ఐ విల్ పే సర్టెన్ అమౌంట్, అదే బాండ్ లో పార్ట్ అనమాట సెక్యూరిటీ అనేది. షూరిటీ అనేది గ్యారంటర్ చేస్తాడు అతనికి. ఇదే మనకి ఎక్కువ వర్క్స్, ఎందుకంటే ఇప్పుడు అన్ని కోర్ట్స్ అన్ని ఏ క్రిమినల్ కేసు వచ్చినా కానీ కంపల్సరిగా ఒకటి లేకపోతే 2 షూరిటీలు ఇవ్వమంటున్నారు. 5,000 నుంచి 10,000 రూపాయలు. 5,000 ఒక షూరిటీ, లేకపోతే 5,000 2 షూరిటీలు, 10,000 ఒక షూరిటీ, 10,000 2 షూరిటీలు ఇవ్వమంటున్నారు ప్రతి అక్యూజ్ కి. ఓకే, బాండ్ అవన్నీ పక్కన పెట్టేసేసి షూరిటీలు ఏమంటున్నారు. షూరిటీలు జనరల్ గా మనం అడ్వకేట్లు ఏం చేస్తామంటే మన మన సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ తీసి ఆ బాండ్ ని తెచ్చేసి మనం కోర్టులో సబ్మిట్ చేస్తాము అప్లికేషన్ తో. ఓకే, so a guarantor, if accused is not attending, he will take responsibility to see that the accused attends the court. ఇక్కడ షూరిటీ అంటే థర్డ్ పార్టీ వస్తాడు అనమాట, అతను ఇస్తాడు షూరిటీ. సొంతంగా ఇవ్వం మనం షూరిటీ, అంటే మనం ఇచ్చేది బాండ్ ఇస్తాము. షూరిటీ అనేది థర్డ్ పార్టీ ఇస్తాడు. అతను రాకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానని అతను ఒక డబ్బుల్ని డిపాజిట్ చేస్తాడు. బాండ్ ఒకటి ఇస్తాడు, ఏది ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే మన సొసైటీ నుంచి తీసుకున్న డిపాజిట్ బాండ్ కానీ అట్లాంటిది కోర్టులో సబ్మిట్ చేస్తాము. రాకపోతే దాన్ని ఫోర్ఫిట్ చేస్తారు, దానికి నోటీస్ ఇస్తారు. ఇతను రావట్లేదు, కోర్ట్ అటెండ్ కావట్లేదు అనుకో, కోర్ట్ అటెండ్ కాకపోతే అతనికి ఎవరైతే షూరిటీగా నిలబడ్డాడో ఆ షూరిటీ రెస్పాన్సిబిలిటీ ఇతన్ని కోర్టుకి పిలిపించడము. కోర్టుకి పిలిపించలేకపోతే షూరిటీకి నోటీస్ ఇస్తాడు, ఇతను రావట్లేదు, నీవు ఇచ్చిన ఏదైతే డిపాజిట్ ఉందో మేము దాన్ని జప్తు చేసుకుంటున్నాం, మేము ఫోర్ఫిట్ చేస్తున్నాం అని చెప్తారు. సో అప్పుడు కూడా అతను
అక్యూజ్ రాలేదనుకో ఆ డబ్బుల్ని కోర్టు ఓన్ తీసేసుకుంటుంది అనమాట. ఆ బాండ్ ని ఎన్కాష్ చేసుకుంటుంది. ఇది ఆ డిపాజిట్ తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో కోర్టు అకౌంట్ లో వేసేసుకుంటుంది. ఓకే, సో బెయిల్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట మనం చెప్పింది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ మస్ట్ ప్రూఫ్ ఇట్స్ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఒకటి. అంటే మనం సక్సెస్ ఓకే, ఇది మన క్రిమినల్ కేసెస్ గురించి మనం చెప్తున్నాం కదా. మీ క్రిమినల్ కేసెస్ ఎందుకు తీసుకోమన్నాము, క్రిమినల్ కేసెస్ లో సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువ, కన్విక్షన్ రేట్ ఎందుకు తక్కువ అనే రిలేటెడ్ స్లైడ్ పెట్టాను ఇక్కడ. సో ద ప్రాసిక్యూషన్ మస్ట్ ప్రూఫ్ ఇట్స్ కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే రీజనబుల్ డౌట్ కన్నా ప్రూవ్ 100% ఇతను తప్పు చేశాడని ప్రూవ్ చేస్తేనే మనకు అతన్ని కన్విక్ట్ చేస్తారు. తర్వాత ఇంకో ప్రొవిజన్ ఏముందంటే రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఆర్టికల్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ షెల్ బి కంపెల్డ్ టు బి ఏ విట్నెస్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. నాకు ఎవరైనా అక్యూజ్డ్ ఉన్నాను అనుకో, నన్ను కంపెల్ చేయలేరు నాకు నేను విట్నెస్ ఇవ్వడానికి. అంటే నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అలౌ చేయకుండా నేను ఆపుకోవచ్చు. నేను క్రాస్ ఎగ్జామినేషన్ నేను రాను అంటే వాళ్ళు చేయకూడదు కోర్టులో. ఎందుకంటే నేను అగేన్స్ట్ గా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ చెప్పడానికి నాకు ప్రొటెక్షన్ ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో నేను అగేన్స్ట్ గా విట్నెస్ చేయలేవు. నువ్వు దొంగతనం చేసావా అని నన్ను అడగడానికి నాకు ప్రొటెక్షన్ ఉంది. నేను చెప్పకుండా నేను ఊరుకోవచ్చు అక్కడ కోర్టులో. ఓకే, అదొక ప్రొవిజన్ ఉంది కనుక మనకు కన్విక్షన్ రేట్ లోపల ఛాన్సెస్ ఎక్కువ ఉండవు అనమాట. తక్కువ ఉంది, 30-35% ఉంది. అది కూడా చాలా సీరియస్ క్రైమ్స్ ఉన్నాయి అవి. ఓకే, ఇప్పుడు కన్విక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. ఇది క్రైమ్ ఇన్ తెలంగాణ ఈజ్ అప్ బై 9.87% ఇన్ 2024. కన్విక్షన్స్ డ్రాప్. కన్విక్షన్స్ ఇక్కడ ఇచ్చాను చూడు, 36.85% కన్విక్షన్స్ అయింది. న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇచ్చాను నేను సియాసత్ లోంచి. ఓకే, సో 35% కన్విక్షన్స్. అది 35% లో పెద్ద కన్విక్షన్స్. మనం చేసే చిన్న కన్విక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఇండియన్ కోర్ట్ కన్విక్షన్ రేట్స్ జనరల్ గా ఇది ఉన్నాయి. 54% టోటల్ ఉంది. సైబర్ క్రైమ్స్ 33% ఉంది. ఏది కన్విక్షన్ రేట్లు. సో సారీ, ఈ తర్వాత వచ్చేసి ఓకే పర్సెంటేజ్ వచ్చారు పెరిగింది అనేది. చార్జ్ షీట్ చేసింది 71% తగ్గింది. ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చార్జ్ షీట్ చేయడం 71% చార్జ్ షీట్లే చేయట్లేదు. ఓకే, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, అరెస్టెడ్ పర్సన్స్. దెన్ ఇండియన్ సైబర్ ఐటీ యాక్ట్ కింద ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఇచ్చాను నేను కొన్ని. ఓకే, సో ఇది మనకి బేసికల్ గా బెయిల్స్ గురించి ఈ రోజు మనం చెప్పాము. ఎగ్జాక్ట్లీ 1 hour అయిపోయింది. సో నేను రికార్డింగ్ ఇక్కడ వరకు ఆపుతున్నాను.